బ్రిజేష్ సోలంకికి 22 ఏళ్లు. బులంద్ షహార్లోని కుర్గా నగర్ కొత్వాలీ ప్రాంతంలో ఫరానా గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతడు రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. గత నెలలో ఒక కుక్క పిల్ల కాలువలో పడిపోయింది. ఆ సమయంలో బ్రిజేష్ దాన్ని బయటకు తీయడానికి కాలువలోకి దిగాడు. అప్పుడే ఆ కుక్క పిల్ల అతడి కుడి చేతి వేలును కొరికింది. ఆ తర్వాత బ్రిజేష్ దానిని నిర్లక్ష్యం చేశాడు. ఎలాంటి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ కూడా తీసుకోలేదు. దీంతో రోజు రోజుకు అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. క్రమక్రమంగా బ్రిజేష్ లో రేబీస్ లక్షణాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లారు. కానీ వైద్యులు చేతులెత్తేశారు. ట్రీట్మెంట్ చేయడానికి కూడా చాలా ఆలస్యమైపోయిందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఏం చేయాలో తెలియక తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం అతన్ని మంచం మీద పడుకోబెట్టారు. అక్కడ నొప్పితో విలవెల్లాడుతూ బ్రిజేష్ మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ల ముందే మృతి చెందటంతో తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. రేబీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులకు ప్రధాన కారణంగా ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో రేబీస్ 10వ స్థానంలో ఉందట. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 నుంచి 60,000 మంది రేబీస్ కారణంగా చనిపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఇండియాలో ప్రతి సంవత్సరం రేబీస్ కారణంగా 36% మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 95 నుంచి 97% కుక్క ఘాటు వల్లే జరుగుతున్నాయట. ఇండియాలో ఏటా సుమారు 17.4 మిలియన్ల కుక్క కాటుల కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల సంవత్సరానికి 18,000 నుంచి 20,000 మందికి రేబీస్ సోకుతుందని ఆ అధ్యయనాలు చెప్తున్నాయి. సో కుక్క ఘాటు వల్ల ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం ఎక్స్పర్ట్స్ అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వెటర్నరీ డాక్టర్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఒకసారి మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చాలా చిన్న ఘాటు అతనికి తగిలింది. ఆ కబడ్డీ ప్లేయర్ కి ఏదో బురద మట్టిలో బురద నీటిలో ఇరుక్కుపోయినటువంటి ఆ చిన్న కుక్క పిల్లని తీయడానికి వెళ్తే చిన్న ఘాటు తగిలింది. చిన్నగా కరిచింది అదంతే. అతను పెద్ద పట్టించుకోకుండా లైట్ తీసుకుని వదిలేశాడు. వదిలేసిన తర్వాత కొంతకాలానికి అతనిలో ఈ రేబీస్ కి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు బయటపడుతూ వచ్చి చివరికి అతను ప్రాణమే పోయినటువంటి సిచ్యుయేషన్. అంటే రేబీస్ అనేది ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపించదా, లేకపోతే అసలు అది ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే చిన్న ఘాటు పడినా లేకపోతే చిన్నగా కుక్క కరిచినా కూడా ఇంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందా? డీటెయిల్ గా చెప్పండి డాక్టర్ గారు. అదే రేబీస్ అనేది యాక్చువల్లీ స్ట్రే డాగ్స్ పాపులేషన్ లో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ క్యాట్స్, ఫెర్రెట్స్ కూడా దే కెన్ ట్రాన్స్మిట్ వైరస్. ఓకే. ఏదైనా స్ట్రే డాగ్ వెంటనే కరిచినప్పుడు ఇమీడియట్ గా మనం ప్రికాషనరీగా ముందు వాష్ చేసేసుకొని దాని తర్వాత దాని రిక్వైర్మెంట్ తగ్గట్టు వ్యాక్సినేషన్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ అనేది తీసుకోవాలి. పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ ఏదో చిన్న ఘాటే కదా ఏం అవ్వదు అనేసి నెగ్లెక్ట్ చేస్తే అది ఫస్ట్ ఒక 5 to 20 days అసలు సైలెంట్ ఫేజ్ లో ఉంటుంది. డిసీజ్ అసలు మనకేం తెలియదు. 20 days తర్వాత ప్రోడ్రోమల్ ఫేజ్ అని అంటారు. అప్పుడు టింజింగ్ అవ్వటం, అక్కడ ఫీవర్ రావటం, నాజియా ఫీల్ అవ్వటం, ఇలాంటి లక్షణాలు చూపిస్తుంది. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయటం కష్టం. సిమ్టమ్స్ రాకముందే ప్రొఫిలాక్టిక్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ అనేది తీసుకోవాలి. WHO రికమెండేషన్స్ మన ఇండియా గవర్నమెంట్ ఫాలో అవుతుంది. అన్ని పబ్లిక్ హాస్పిటల్స్ లో అన్నిట్లోనూ రేబీస్ రిలేటెడ్ ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇమీడియట్ ఏదైనా వ్యాక్సిన్, ఏదైనా స్ట్రే డాగ్ కరిచిన వెంటనే, స్ట్రే డాగ్ లేకపోతే ఈవెన్ పెట్ డాగ్ అయినా సరే ఏదైనా వ్యాక్సినేషన్ ఈజ్ మస్ట్. దాన్ని వాష్ చేసేసుకో. వాటికి వ్యాక్సినేషన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. స్ట్రే డాగ్స్ వ్యాక్సినేషన్, ఆల్ స్ట్రే డాగ్స్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్వాక్సినేటెడ్. కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు మన గవర్నమెంట్ అన్ని స్ట్రే డాగ్స్ కూడా వ్యాక్సినేషన్స్ ఆపరేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి రిలీజ్ చేస్తున్నా సరే దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ వ్యాక్సినేటెడ్ డాగ్స్ ఓన్లీ. దాన్ని బట్టే పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ చేసుకోవాలి. అది కూడా ఒక కేటగిరీస్ వైజ్ గా WHO రికమెండ్ చేసింది. ఇప్పుడు ఇంటాక్ట్ స్కిన్ ఉండి ఓన్లీ లికింగ్ ఏదైనా అయితే గనక స్ట్రే డాగ్, సో నో పోస్ట్ బైట్ ఏం అవసరం లేదు. లికింగ్ జస్ట్ మన స్కిన్ ఇంటాక్ట్ ఉంది, నో స్క్రాచెస్, మన దగ్గర ఏం వూండ్స్ ఏం లేవు. వూండ్ ఏదైనా ఉన్నప్పుడు ఇట్ ఈస్ మళ్ళీ అదో రిస్క్ ఫేజ్, స్టేజ్ 2 కేటగిరీ 2 కిందకు వస్తుంది. అప్పుడు వీ షుడ్ టేక్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్.